నమస్తే. వెల్కమ్ టు 3T టీవీ. ఈరోజు మనతో ఉన్నారు ఒక ప్రముఖమైన వ్యక్తి. మనకి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అఖిల భారతీయ అయ్యప్ప దీక్ష ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు. మహబూబ్ నగర్‌లో సీమా టెక్స్టోరియం అంటే తెలియని వారు ఉండరు. ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు. మరొక అటు బిజినెస్‌తో పాటు మరి అయ్యప్ప ఈ సంస్థలో ఉంటూ, రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేస్తూ మరి ప్రజల మన్ననలు పొందుతున్నటువంటి నరేందర్ గారితో ఉన్నాం. మరి తనతో అనేక విషయాలు చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ వెల్కమ్ టు 3T టీవీ సార్. ఓకే సార్. ముందుగా ప్రేక్షకుల కోసం మీ పరిచయం చేసుకోండి. నా పేరు సీమా నరేందర్, అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా 3T టీవీ డాక్టర్ కలమంచి చెన్నయ్య గారికి శుభాభినందనలు తెలుపుతున్నా. మరి 3T అనే పేరు చాలా అద్భుతమైనది. 3T టీ టాలెంట్, ట్రెజరీ మరియు టైం. ఈ మూడు అంటే టైం ఇవ్వగలిగే టాలెంట్ ఉన్నవారు టాలెంట్తో, ట్రెజరీ ఆర్థికంగా ఉన్నవారు ముందుకొచ్చి సేవ చేయాలనే ఒక మంచి దృక్పథంతో ఈ టైటిల్ పెట్టుకోవడం చాలా సంతోషకరమైన సార్. మీ ఛానల్ కూడా మున్ముందు మరి మన రాష్ట్ర వ్యాప్తంగా మీ ఛానల్ ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమాలు మరి ప్రజల్లో ఉన్న ఇబ్బందులను తొలగించే ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మనసారా ఆ భగవంతుని కోరుకుంటున్నా. ధన్యవాదాలు. స్వామి శరణమయ్యప్ప. సార్ ముందుగా అసలు మీరు వ్యాపార రంగంలో ఎలా మీ జర్నీ వ్యాపార రంగంలో ఇంత బ్రాండ్‌గా ఏర్పడడానికి దాని వెనుక ఉన్న కృషి ఏంటి సార్? మా పెద్దలు, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు పాలమూరులో గత 70 సంవత్సరాల క్రితం కేఎన్ స్వామి అని చెప్పి పాంచరసలో వస్త్ర వ్యాపారం మొదలు పెట్టడం జరిగింది. మరి పాలమూరు పట్టణంలో ప్రజల మన్ననలు పొంది, నమ్మకం పొంది ఈ వ్యాపారం మేము కొనసాగిస్తూ వస్తున్నాం. మా నాన్నగారు మా పెద్దాన్నతో అలాగైన తర్వాత మరి సీమా టెక్స్టైల్ అనే బ్రాండ్పై క్లాక్ టవర్ చౌరస్తాలో వ్యాపారం నిర్వహించడం జరిగింది. మరి 50 సంవత్సరాలుగా ఎన్నో పెళ్లిళ్లకు, కొన్ని వేల పెళ్లిళ్లకు మేము బట్టలు ఇవ్వడం జరిగింది. ఈరోజు పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా మా సంస్థ పేరుపై నమ్మకంతో ఇప్పటికి కూడా మా దగ్గరకు వచ్చి బట్టలు కొంటూ ఉంటారు. ఆ నమ్మకము మేము ప్రజల్లో సంపాదించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సార్ అయితే మరి మీరు అయ్యప్ప డెవోటీగా మారడానికి గల కారణం ఏంటి? దాని వెనుక ఏదైనా స్టోరీ ఉందా? మేము మొట్టమొదటిసారిగా 1993లో అంటే నా ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీ స్టేజ్లో నేను మాల ధరించడం జరిగింది. అప్పట్లో వ్యాపారము, కాలేజీకి వెళ్ళడం జరుగుతుండే, ఫ్రీగా ఉంటుండే కాబట్టి అప్పట్లో కొద్ది ఇబ్బందులు జరిగితే మాలేసుకోవాలనే ఒక ఆశ కలిగి మాలేసుకోవడం జరిగింది. మరి అయ్యప్పని నమ్ముకొని మేము మనసారా పూజ చేయడము, మరి మా బాధలు, మాలో ఉన్న ఇబ్బందులు కొన్ని తొలగిపోవడము, ఆ నమ్మకంతో మేము అప్పటి నుంచి కూడా మధ్యలో ఒక 6-7 సార్లు గ్యాప్ ఇచ్చి దాదాపుగా మొన్న 26 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ మార్గంలోనే మేము ఈరోజు సేవా కార్యక్రమాలు చేస్తూ అయ్యప్పని నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేస్తారు మీరు? ఈరోజు మాకు మా గురువుగారు శ్రీ 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 సమర్థ సద్గురు రఘుపతి గురుస్వామి గారి ఆశీర్వాదంతో మేము మాలా ధరిస్తాము, వారి బాటలో నడుస్తూ ఉంటాము. మరి అదేవిధంగా మరి మా అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి జాతీయ అధ్యక్షులు నమ్మకంతో నాకు మొట్టమొదటిసారిగా పట్టణ కార్యదర్శిగా సంస్థలో చోటు ఇవ్వడం జరిగింది. మరి సంస్థలో నేను ఆ కార్యదర్శిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలతో పాటు ధార్మిక కార్యక్రమాలు పాలమూరులో జిల్లా వ్యాప్తంగా మన జిల్లా మనపడి పూజ అని చెప్పేసి టీటీడీ కళ్యాణ మండపంలో చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి అయ్యప్పలనంతా ఒక తాటిపైకి తీసుకురావడం జరిగింది. ఆ స్ఫూర్తితో మరి మా దేశపాండే గారు నన్ను గుర్తించి జిల్లా అధ్యక్షునిగా పదవి ఇవ్వడం జరిగింది. మళ్ళీ జిల్లా అధ్యక్షుని పదవి వచ్చిన తర్వాత కూడా ఉమ్మడి జిల్లాగా ఉండింటి, ఉమ్మడి జిల్లా పనిచేసిన. మరి ఇప్పుడు జిల్లాలు విభజించిన తర్వాత మహబూబ్ నగర్ పాలమూరు పట్టణానికి జిల్లా అధ్యక్షునిగా వివరిస్తున్నా. మళ్ళీ జిల్లాధ్యక్షుని తర్వాత ఇంటింటి భయన మన ఇంట్లో భయన కార్యక్రమం అనేది ఒకటి అద్భుతమైన కార్యక్రమం పాలమూరులో చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఏంటంటే అయ్యప్పలు మాల ధరించాలి, మరి మాల ధరించిన తర్వాత 10 మందికి పూజ చేసి అన్నదానం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా ఆశయం ఉంటుంది. కానీ ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉందంటే అయ్యప్పలు అంటే మా ఇంటికి వస్తే ఇన్ని రకాల భోజనాలు పెట్టాలి అని చెప్పేసి 20 రకాలు 30 రకాలు పెట్టి అయ్యప్పలను ఇబ్బంది పాలు చేస్తున్నారు. కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కార్యక్రమాలు చేస్తున్నారు.
మరి బీద ప్రజలు అలాంటివి చేయలేక నిరాశ పొందుతూ పూజకు దూరం జరగడంతో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మీ ఇంట్లో మీకు వీలున్నప్పుడు మాకు చెప్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ భజన కార్యక్రమం రాత్రి 8 నుంచి 9 గంటలకు ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మా సంస్థ ద్వారా పూర్తి సామాగ్రి తీసుకొని వాళ్ళ ఇంట్లో పూజ నిర్వహించి వస్తాము. అయ్యగారికి కూడా ఒక్క రూపాయి దక్షిణ ఇవ్వడం ఉండదు. ఎవరు కూడా ఒక షాల్ కప్పడం, అంటే ఎదుటివారి ఇంటి నుంచి ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈ పూజ నిర్వహిస్తూ వస్తున్నాం. దీనికి జనాలలో భక్తుల లోపల చాలా మంచి ఆ, ఇది స్పందన రావడం జరిగింది. ఈ స్పందన పాలములోనే కాక 4 రాష్ట్రాలలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. ఏ రాష్ట్రాలలో? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఈ కార్యక్రమాలు, తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా స్పందించడం జరిగింది. మన అయ్యప్పలు తెలుగువారు ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. కర్ణాటకలో బళ్ళారి, రాయచూరులో కూడా జరుగుతుంది. మరి దాంతోపాటు బాటసాలకు చలివేంద్రం ఎండాకాలంలో 8 సంవత్సరాల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తున్నాం. మజ్జిగ పంపిణీ చేస్తాము. అశోక చౌరస్తా, బాలగంగాధర చౌరస్తా దగ్గర అమావాస్య అన్నదాన మండపం అని ఏర్పరచుకోవడం జరిగింది. ఆ మండపం దగ్గర ప్రతి అమావాస్య రోజు బాటసార్లకు, అయ్యప్ప భక్తులకు కానీ బాటసార్లకు కానీ అటు నుంచి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా ఆకలి తీర్చాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో దాదాపుగా ఒక 200-300 నుంచి స్టార్ట్ చేసి 1500 మందికి 5 సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. ఈ కార్యక్రమం కూడా అన్ని రాష్ట్రాలలో దాదాపుగా ఒక 40 నుంచి 50 గ్రామాలలో 30,000 నుంచి 40,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం దాదాపు 1,00,000 మందికి చేరాలని చెప్పేసి మేము ఈరోజు విస్తృతంగా ప్రచారం చేస్తూ వస్తున్నాం ఈ కార్యక్రమాల గురించి. అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రాజు దేశపాండే గురుస్వామి గారు 43 సంవత్సరాల క్రితము ఈ సంస్థను స్థాపించడం జరిగింది. వారు కూడా మన పాలమూరు జిల్లా వాసులే. జక్టేరు గ్రామం దగ్గర వారు ఇప్పుడు హైదరాబాద్లో నివసిస్తున్నారు. వారి భార్య గారు టీచరు, మరి వాళ్ళు బ్రాహ్మణులు. దీని గురించి 6 దిశలు ఆయన ప్రతిరోజు కూడా వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఊర్లో ఏమున్నా కూడా ముందుండి ఆయన ప్రతిరోజు ఆ అయ్యప్ప కేటాయిస్తూ దీన్ని విస్తృతంగా ఈరోజు మన పాలమూరు జిల్లాలో మేము వచ్చిన తర్వాత ఆయనకు ఇంకా స్ఫూర్తి రావడము, ఈ ఈ ఈ దిశగా, అంటే పాలమూరు వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో వాటిని తీసుకొని ఆ దిశగా వారు ముందుకు ప్రయాణిస్తున్నారు. అంటే సంస్థ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి? సంస్థ యొక్క ముఖ్య లక్షణం ఒకటే, అయ్యప్ప గురించి ప్రచారం, ప్రజల్లో అయ్యప్ప గురించి నమ్మకం కలగాలి. అయ్యప్పపై ఎలాంటి దుష్ప్రచారాలు జరగకుండా చూడడం ఒకటి, ప్లస్ ముఖ్య ఉద్దేశం సామాజిక సేవలు చేయాలి. అయ్యప్పకు మరి ఎంతో మంది అంటారు 40 రోజులు దీక్ష చేసి శబరిమల యాత్ర చేసి వచ్చినాక అయ్యప్ప భక్తులు మాల తీసిన తర్వాత మరి మామూలు మనుషుల్లాగా తాగి తందనాలు ఆడుతూ అనేది ఒక అపోహ ఉండే. ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వచ్చిన తర్వాత అలాంటి అపోహ పోయి అయ్యప్పలు 365 రోజులు అయ్యప్ప సేవా మార్గంలో నడుస్తున్నారు అనేది ఒక ప్రజల్లో నమ్మకం అనేది కలిగింది. దానికి అయ్యప్ప స్వామికి మేమందరం కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితే సమాజంలో కొన్ని వాస్తవిక సంఘటనలు జరిగినాయి, అవి మా దృష్టి కూడా చాలా వచ్చాయి. అవి ఏంటంటే, అయ్యప్ప మాల వేసినా కూడా అక్కడ కులం కనిపిస్తూ ఉంటుంది. చాలా ప్రాంతాలలో అయ్యప్ప తక్కువ కులం వేసినా కూడా కలుపుకోకుండా ఉండడం, వేరు చేయడం, అటువంటి చాలా సంఘటనలు జరిగినాయి సమాజంలో. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే అయ్యప్ప మాల అంటేనే కులమతాలకు అతీతంగా మరి పేద ధనిక అనే దానికి తేడా లేకుండా ఈ అయ్యప్ప మాల అనేది దానికి కారణం. ఎందుకంటే అయ్యప్ప మాల ధరించిన తర్వాత వయసుకు తేడా లేదు. చిన్న వయసు వాళ్ళు కావచ్చు, పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, సాంశరణం అని చెప్పి వారికి పాదాలకు నమస్కరించుకోవడం జరుగుతుంది. ఇదేంటంటే వయస్సు కాదు ఉన్నది, అంటే స్తోమత, ఆర్థికంగా స్తోమత కాదు, కులమతాలకు అతీతంగా నీవు ఆ కులం నేను ఈ కులం అని కాదు, ఆ తేడా లేకుండానే ఆ పాదాభివందనాలు చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడో కొన్ని చోటల కానీ కుల వివక్ష అనేది చాలా తక్కువ. అయ్యప్ప దాంట్లో కనిపించేది మాత్రం ఎక్కడో ఒక 2 దగ్గర సంఘటనలు జరిగితే కానీ ఉంటారు కదా, రూమ్ తీసుకుని ఉన్న ప్రాంతాలలో ఉండకుండా సపరేట్ ఆయన పెట్టడం, లేకుంటే ఆయన తిన్నాక మేము తిన్నాము, అటువంటి కొన్ని చేశారు. అంటే అది ఎక్కడో ఒక దగ్గర జరుగుతాయి. ఎందుకంటే మేము కూడా మన పాలమూరులో దాదాపుగా 4-5 వేల మంది అయ్యప్ప మాలాధారణ జరుగుతారు. అలాంటి సంఘటనలు అయితే ఇప్పటివరకు పాలమూరులో జరగలేదు. మరి ఎక్కడో వేరే గ్రామాలలో జరిగితే అది అంటే అది ఉంటది ఎక్కడో ఒక దగ్గర. అలాంటి వాళ్ళు మాల ధరించి కూడా లాభం లేదు. ఈ అయ్యప్ప మాల ధరించడం అంటేనే
నాలో ఉన్న అహం అనేది వీడాలనే దానికే ఈ అయ్యప్ప మాల. నేను ఉన్నది అని చూపించుకోవడానికి కానీ, నేను కులంలో పెద్దవాడిని అని చూపించుకోవడానికి కాదు ఈ అయ్యప్ప మాల. నాలో ఏం లేదు, నేను అయ్యప్పకు మనసారా కొలవాలే, ఆయన ధ్యానంలో ఉండాలనే ఒక దృక్పథం ఎవరికైతే ఉంటుందో వాళ్ళే చాలా మంది మాల ధరించడానికి ముందుకు వస్తారు. అలాంటి వాళ్ళు కుల వివక్ష అనే వాళ్ళు ఎప్పుడో ఒకసారి 2 సార్లు వేసుకొని పక్కకు జరిగిపోతుంటారు. వాళ్ళందరూ కూడా కంటిన్యూగా మాలాధారణలో ఉండరు వాళ్ళు. అయితే అయ్యప్ప కొండ పైన జ్యోతి ఉంటుంది కదా! అది మనుషులే వెలిగిస్తారు. ఒకప్పుడు ఏందంటే జ్యోతి దేవుని మహిమతో ఏర్ప వెలుగుతుంది అని చెప్తా ఉంటారు. తర్వాత కొంతమంది కనుగొన్నది ఏందంటే అది మనుషులే అక్కడ వెలిగిస్తారని చెప్తున్నారు కదా! అది ఎంతవరకు నిజం దాని గురించి? వాస్తవము. ఆ రోజు అంటే అయ్యప్ప స్వామికి ఆభరణాలు తీసుకొని వచ్చిన తర్వాత మకర సంక్రాంతి రోజు అయ్యప్ప స్వామికి ఆభరణాలు మరి వారి గ్రామం అంటే అయ్యప్ప పుట్టి పెరిగిన గ్రామం నుంచి ఆభరణాలు తీసుకొని వస్తారు పందల రాజ్యంకెళ్ళి. శబరిమలకు తీసుకొచ్చినాక స్వామివారికి అలంకరణ చేసిన తర్వాత స్వామివారికి అక్కడ హారతి ఇచ్చినప్పుడు అక్కడ కొండ మీద గ్రామస్తులు అంటే ఈ అడవిలో ఉండే చెంచు జాతికి చెందిన వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతి జ్యోతిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇంట్లో లేదు మహిమ వల్ల జరుగుతుందనేది మహిమ వల్ల అనేది కొద్దిగా అపోహ ప్రజల్లో తీసుకురావడం జరిగింది, కానీ అది అబద్ధం. జనాలలో ఈరోజు క్లియర్‌గా ఉంది. అది అక్కడికెళ్ళి హారతి ఇవ్వడమే జరుగుతుంది. స్వామివారికి హారతి ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు అయ్యప్ప మాల దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 34 సంవత్సరాల క్రితం నుంచి మాలాధారణ చేస్తున్నా. 26 సార్లు అయ్యప్ప మాలాధారణ చేసిన. 20 సార్లు. 26 సార్లు మరి మీ కంప్లీట్. జీవితంలో మరపురాని ఘటన ఏదైనా జరిగిందా? అయ్యప్ప మాల వేసినప్పుడు తర్వాత? నేను అయ్యప్ప మాల ఒకటే మేము అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటున్నాం అంటే ఒక నమ్మకంతోటి అయ్యప్ప మీద మాకు ఒక దృఢ నమ్మకం, దృఢ సంకల్పం ఉంది. స్వామి మాలాధారణ చేసిన తర్వాత మేము కూడా మాలాధారణ చేయకముందు ఎన్నో కొన్ని అంటే వయసుకు తగ్గ పనులు చేస్తుంటే అవన్నీ కూడా మాలాధారణ చేసిన తర్వాత మాలో మార్పు వచ్చింది. మళ్ళీ ఆర్థికంగా కూడా మేము ఆ స్వామిని నమ్ముకున్నాము. మా కుటుంబ సభ్యులందరం కూడా అయ్యప్పని అంటే కొలుస్తాము మా ఇంట్లో. మేము ఆర్థికంగా కూడా ఈరోజు మంచిగా ఓ స్థాయిలో ఉన్నాము. మా పిల్లలు కూడా మంచి చదువుకొని మంచి అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి అయ్యప్పని అంటే మా గురుస్వామి దగ్గర కూడా నేను ఎప్పుడు ఉంటా, మాలాధారణలో స్వామి వెంబడి ఉంటా. దాదాపుగా అక్కడికొచ్చి మాలాధారణ చేసుకున్న వ్యక్తుల్లో ఈ రోజు వరకు కూడా అయ్యప్పని నమ్ముకున్న వాళ్ళు అంటే మనసారా అయ్యప్పని కొలిచిన వాళ్ళు ఎవరు కూడా చెడిపోలేదు. ప్రతి ఒక్కరు కూడా దినదిన అభివృద్ధి చెందినరు. ఉన్నత స్థాయిలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. ఎవరో ఒకరు అంటే ఇంతకుముందు నేను చెప్పిన 40 రోజుల తర్వాత అంటే అట్లాంటి చేష్టలు కొంతమంది మీరు వివక్ష చూపిస్తుంటారు. కొంతమంది మాలధారణలో తప్పులు చేసిన వాళ్ళు వారికి అయ్యప్ప స్వామి అయితే 101% పనిష్మెంట్ ఇస్తాడు. అయితే చాలా మంది మీరన్నట్టు అయ్యప్ప మాల 40 రోజులు అట్లా వేస్తారు కదా! అయిపోయిన తర్వాత వెంటనే మాలేసిన తర్వాత మళ్ళా భూత పురాణాలు, తాగుడు, తిండు, తిరుగుడు అవే పనులు చేస్తున్నాడు. ఎందుకు మరి ఒక 40 రోజులంత మాత్రాన నువ్వు చేసిన పాపాలు పోతాయనుకుంటారా? దేని కొరకు అసలు? అంటే ఇప్పుడు ఎవరో అంటే చాలా ఒకప్పుడు ఉండే అంటే వాళ్ళు నేను ఇదివరకు చెప్పిన ఒక్కసారి 2 సార్లు 3 సార్లు మాలాధారణ చేసిన వాళ్ళు అలాంటి కార్యక్రమాలు అవుతారు. చాలా మంది అంటే లాంగ్ టైమ్‌లో ఈరోజు మహబూబ్‌నగర్‌లో దాదాపుగా 40 ఏళ్ళు, 45 ఏళ్ళు మాలాధారణ చేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే సీనియర్‌లు ఏ విధంగా సీనియారిటీ వస్తుంటదో అయ్యప్పల లోపల ఆటోమేటిక్‌గా మార్పు వస్తుంది. వాళ్ళందరూ కూడా మారిండ్రు. ప్రజల్లో అంటే మీరన్నట్లుగా అలాంటి కార్యక్రమాలు చేయకుండా వాటికి దూరంగా ఉండి ఆ సేవా కార్యక్రమంలో జరుగుతున్నారు. మా ఈరోజు పాలమూరులో మరి మేము ఈ ప్రచార సమితిలో వచ్చినప్పుడు ఒక 2, 3తో ప్రచార సమితి మొదలు స్టార్ట్ అయింది. ఈరోజు 4 విభాగాలుగా అంటే నగర కమిటీ ఒకటి, అన్నదాన కమిటీ ఒకటి, మహిళా కమిటీ ఒకటి, జిల్లా కమిటీ ఒకటి 4 కమిటీల ద్వారా ఈరోజు దాదాపుగా ఒక 350 నుంచి 400 మంది సభ్యులుండి ఈరోజు మేము ఏ సేవా కార్యక్రమం చేపడుతున్నామన్నా కూడా వారందరూ ముందుకొచ్చి మాకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తారు. మరి అక్కడ ఉండి పని చేసిపోతున్నారు. అంటే ఆ అయ్యప్పపై ఆ భక్తి పూర్వకంగానే ఉన్నది కాబట్టి వాళ్ళందరూ ముందుకొచ్చి చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమాలు. అయితే మన ప్రచార సమితికి ఫండ్స్ ఎట్లా వస్తది? ఇంతమందికి ఇంత అన్నదానాలు చేయాలని, ఏం చేయాలని కూడా చాలా ఖర్చు ఉంటది కదా! అంటే ఖర్చుకు ప్రతి ఒక్కరు కూడా తోడ్పాటు ఆర్థికంగా ప్రతి ఒక్కరు రూ. 500 ఇచ్చేవాళ్ళు, రూ. 100 ఇచ్చేవాళ్ళు, రూ. 1000 ఇచ్చేవాళ్ళు, 10,000 ఇచ్చేవాళ్ళు, 25,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము అన్నదానం చేస్తుంటే అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. కొంతమంది మేము పెద్ద కార్యక్రమం నిర్వహించినప్పుడు గ్రామ పెద్దల దగ్గర కూడా పోయి అడగడం జరిగింది. వారు కూడా మాకు ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. దాంతో పాటు ఒక చిన్న మేమే ఫ్రెండ్స్ అంతా కలిసి కూడా ఒక చిట్టి వేయడం జరుగుతుంది. ఆ చిట్టి ద్వారా కూడా డబ్బు సమకూర్చుకొని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నాము. సార్ మరి మన సమితి నుంచి అయ్యప్ప భక్తులకు ఎలాంటి సూచనలు చేస్తారు? అయ్యప్ప భక్తులకు ఒకటే నమ్మకంగా అయ్యప్ప స్వామిని కొలిచిన వాళ్ళకు
కొంగు బంగారం లాగా అయ్యప్ప స్వామి దీవెనలు ఎల్లవెల్లలు ఉంటాయి. అయ్యప్పని మనసారా నమ్ముకొని మాలాధారణ చేసి ఎలాంటి అంటే తిక్క తిక్క పనులు చేయకుండా అయ్యప్పని నమ్ముకొని అయ్యప్ప నామస్మరణ ఒకటే అయ్యప్ప స్వామి మనకు ఎప్పుడైతే అయ్యప్పని నామస్మరణ చేస్తామో అయ్యప్ప స్వామి సంతోషిస్తాడు. అంటే వ్యక్తులు చాలా మంది కూడా డబ్బులు తీసుకపోయి తిరుపతి అనుకోండి ఉండిలో డబ్బులు ఇస్తారు, బంగారు నాణాలు ఇస్తారు. ఇవన్నీ కూడా పెద్దలు చెప్పారు. అంటే భగవంతుడు ఇచ్చినాయి అవన్నీ కూడా మనకు డబ్బులు ఆర్థికంగా ఈరోజు ఎదుగుదలకు తోడ్పాటు ఎవరు ఇస్తున్నారంటే ఆ భగవంతుడు ఇస్తున్నాడు. ఆ ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చి తృప్తిపరచడం కాదు, నా నామస్మరణ అంటే నీ మనసారా నన్ను కొలిచినప్పుడు నేను ఆనందిస్తాను అన్నాడు. ఆ విధంగా మనం మాలాధారణ ఇచ్చిన తర్వాత అయ్యప్ప కొలుసు ఆ 40 రోజులు మంచి నమ్మకంగా నామస్మరణ చేస్తూ సేవా కార్యక్రమాలు నీకు వీలైనప్పుడు టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ప్రజల్లో వెళ్ళి సేవలు చేయి, అయ్యప్ప భక్తులకు సేవలు చేయి, అయ్యప్ప పూజలలో సేవలు చేయి. తప్పకుండా అయ్యప్ప నీపై ఉంటాడని చెప్పేసి నా ఆకాంక్ష. ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా అయ్యప్ప నమ్ముకొని సేవలు చేయాలి. ఈరోజు మేము సంస్థ ద్వారా ముందుకు పోతున్నాము. సంస్థ ద్వారా కాకుండా మీ ఇండివిజువల్గా కూడా మీకు ఎక్కడ టైం దొరుకుతున్నా కూడా ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేపట్టాలి. మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఈరోజు మేము ఇంటింటి పనుల్లో మన సనాతన ధర్మం కాపాడుకోవడానికి ఆ ఇంటి వ్యక్తులకు ఒక ధ్వజం ఇస్తాము, ఇంటిపై ఎగరవేయాలని చెప్పేసి ఒక పెరట్లో తులసి మొక్క పెట్టుకోవాలని తులసి మొక్క, ఒక భగవద్గీత, ఆడవారికి గాజులు, కుంకుమ బొట్టు ఇవన్నీ కూడా అంటే మన ధర్మాన్ని కాపాడుకోవడానికి మా వంతు మేము ఒక కృషి కూడా చేస్తున్నాం. యాత్రా సమయంలో భక్తులు వెళ్ళే క్రమంలో ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు ఏంటి? ఈరోజు అయ్యప్ప మాలధారణ అంటే అయ్యప్ప మాల ధరించిన తర్వాత ముఖ్యంగా గురువును నమ్ముకొని గురువు వెంబడి నడవాలి. గురువు ఏది చెప్తే అది వినాలి. ఈయనేది గురువు నాకు చెప్పేది ఏంది అనేది అన్నప్పుడు పొరపాటు జరుగుతాయి. ఎందుకంటే కన్యాస్వామి ఉన్నప్పుడు కన్యాస్వామికి ఏం కూడా తెలియదు. అంటే పూజ ఏ విధానం చేయాలి, ఒకవేళ పూజా విధానం తర్వాత ఎట్లుండాలి మనము ఇవన్నీ కూడా ఎవరు నేర్పుతారంటే గురువు నేర్పుతారు. గురువును పక్కన పెట్టి చేస్తున్నప్పుడు ఇబ్బందులు జరుగుతాయి. ప్రధానంగా నువ్వు శబరిమల యాత్ర చేసినప్పుడు తప్పకుండా మనల్ని గురువును అనుసరించి నడుస్తేనే నీకు ఆ బాటలు పెద్ద పాదం ఉంది. పెద్ద పాదంలో ఎట్లా ఉంటుంది, కర్మలు ఎట్లా ఉంటుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అనేవి ఇవన్నీ కూడా ఆయన వివరిస్తూ వస్తుంటాడు. కాబట్టి మనం ఎక్కడ కూడా దారి తప్పిపోకుండా కూడా ఉండడానికి కూడా గురువు కారణం ఉంటాడు. కాబట్టి గురువును అనుసరించి మరి శబరిమల దర్శనమైన తర్వాత ఇరుముడి ఇప్పడం కానీ, శబరిమల ప్రయాణంలోనికి ఇరుముడి ఎత్తుకొని పోయేటప్పుడు మనకి ఇబ్బంది అన్నప్పుడు ఇరుముడు దింపడానికి కానీ గురువు వెంబడి ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి గురువును అనుసరించి పోయిన వారికి ఇబ్బందులు జరగవు, గురువును అనుసరించకుండా పోయే వారికి ఇబ్బందులు జరుగుతుంటాయి. అయితే అయ్యప్ప మాల వేసిన వారికి నియమనిష్టలు ఎట్లా ఉంటుంది? 40 రోజులు దీక్షా సమయంలో మరి బ్రహ్మచర్యం పాటించాలి, కఠినంగా బ్రహ్మచర్యం పాటించాలి. తెల్లవారుజామునే 3 గంటలకు లేవాలి, చల్లటి నీళ్ళు స్నానం చేయాలి. స్వామి దగ్గరకు వచ్చి నీకు శరణఘోష ఉంటుంది, 108 శరణఘోషాలు ఉంటాయి. శరణఘోష వీలైన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు. కాబట్టి చదువుకున్న వాళ్ళు నియమావళి మొత్తం కూడా చదువుతూ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తారు. కనీసం ఎంత లేనా 108 శరణఘోషాలు చదువుకొని అయ్యప్ప పూజ నిర్వహించి అతనికి ఇంటి దగ్గర ఏ దేవాలయం ఉన్నా కూడా ఆ దేవాలయంలో పోయి ఆ భగవంతుని దర్శించుకొని మరి ఎవరింట్లో పూజ ఉందంటే వాళ్ళ పూజకు వెళ్ళి అక్కడ పూజలో పాల్గొని భజన కార్యక్రమంలో పాల్గొని వారిని అంటే అయ్యప్పలో ఎట్లుంటా అంటే మనం మామూలుగా పెళ్లిళ్ళకి పిలిచినట్టు పిలవరు. తెలిస్తే వెళ్ళాలి. పూజ మీ ఇంట్లో పూజ ఉందంటే తప్పకుండా నాకు తెలిస్తే నాకు వీలుందంటే పోవాలి, పోయి రావాలి. పోవాలని ఏం లేదు. ఏం లేదు. ఎవరు ఇంట్లో పూజా కార్యక్రమం ఉందని మనకు తెలిస్తే మనం తప్పకుండా మన టైం ఉంటే పోయి వారిని అనుసరించాలి, పూజలో పాల్గొనాలి, వాళ్ళని తృప్తిపరిచి రావాలి. అయితే మీరు ఇన్ని సేవలు చేస్తున్నారు కదా, మరి రాజకీయంగా వచ్చే ఆలోచన ఏమైనా ఉందా? రాజకీయంగా ఆలోచన అంటే రాజకీయంగా మనకు దాని మీద అంత ఇంట్రెస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లేదు. ఈ కార్యక్రమం మాకు అయ్యప్ప భగవంతుడు మాకు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా మాకు ఇచ్చిండు. మేము చాలా సంతోషం, ధన్యులం. ఎందుకంటే కోట్ల మంది ఉన్నారు, శ్రీమంతులు ఉన్నారు, అందరు ఉన్నారు. ఈ భాగ్యం నాకే వచ్చింది కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నా. అయ్యప్ప నాపై కరుణ కటాక్షాలు ఉన్నాయని చెప్పేసి మరి ఆ భగవంతుడు ఇచ్చిన ఈ సదావకాశాన్ని తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా కానీ 4 రాష్ట్రాల్లో మరి మా జాతీయ అధ్యక్షుడిని అనుసరించి దేశవ్యాప్తంగా కూడా ఈ సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతారని చెప్పేసి కూడా నేను అంతేగాని రాజకీయంగా పోటీ చేసే అవకాశం రాజకీయంగా ఎలాంటి ఆలోచన లేదు. మరి చివరిగా యువతని ఉద్దేశించి ఏం సందేశం ఇస్తారు? యువత ఒకటే ఈరోజు మేము చెప్తున్నాము. యువత కూడా మా ఇంటింటి భజన స్టార్ట్ అయినాక చాలా చోట్ల ఇలాంటి భజన కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి.
చిన్న గ్రామం మన పక్కనే ఉంది, టంకర గ్రామము. ఈరోజు టంకర గ్రామంలో మొన్న 100వ భజన జరగడం జరిగింది. అంటే 2000 మంది ఉన్న గ్రామంలో 100 వారాల భజన కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప విషయం. అంటే అక్కడ ఉన్న వాళ్ళ లోపల సంకల్పం, గట్టి సంకల్పం ఉండడం వల్లనే మరి అక్కడ కూడా అమావాస్యలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మొన్న నేను మాట్లాడిన తర్వాత అక్కడ ఉన్న గ్రామ ప్రజల్లో కొంతమంది యువకులు వాళ్ళే, అన్న ఈ కార్యక్రమం నిర్వహించిన తర్వాత మా గ్రామంలో ఎవరైతే యువకులు ఉన్నారో చెడుదారులు అవుతుండ్రి, అక్కడిక్కడ పోతుండ్రి, ఈరోజు బుధవారం వస్తే అందరూ కూడా ఒక్క పొద్దుండి అందరం మేము సంఘటితమై ఒక స్టేజ్ ఎక్కడ ఉంటే అక్కడ భజన కార్యక్రమం, అంటే ఆధ్యాత్మిక కార్యక్రమంలో భగవంతుని కొలువులో ఉంటున్నాం అని చెప్పేసి, అంటే ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత కూడా చెడుదారి పోకుండా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోకి ఆ భగవంతుని నామస్మరణలోకి వస్తారని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మాకు తోడ్పాటు అందిస్తున్నాయని చెప్పి మేము అనుకుంటున్నాం. చూశారు కదా మరి ఈరోజు అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి రాష్ట్ర అధ్యక్షులు సీమ నరేందర్ గారితో ఒక అద్భుతమైన ఇంటర్వ్యూ జరిగింది. అయ్యప్ప దీక్షలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఈ మధ్యకాలంలో చూస్తే అయ్యప్ప మాల వేసినప్పుడు ఒక 40 రోజుల బాగుంటారు, తర్వాత మళ్ళీ వెంటనే మాల తీసిన తర్వాత మళ్ళీ యథాలాపంగా తాగుడు తిరుగుతూ ఉంటారు. సో అలాంటి వారికి కూడా అనేక మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రచార సమితి ఏ విధంగా ముందుకెళ్తుంది, వాటి సేవా కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు ఏ విధంగా చేస్తున్నారు, భక్తులకు ఏ విధంగా చేస్తున్నారు వంటి అనేక విషయాలు ఈరోజు సీమ నరేందర్ గారితో మనము చర్చించడం జరిగింది. ఇది అయ్యప్ప మాల వేసేవారికి అదేవిధంగా మామూలు ప్రజలకు కూడా ఒక మంచి సందేశాత్మకమైనటువంటి ఇంటర్వ్యూగా ఈరోజు జరిగింది. సో కాబట్టి ఇంకెవరైనా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కామెంట్ రూపంలో పెట్టొచ్చు, అన్న దానికి రిప్లై ఇస్తారు. సో ఇంకెవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క ఇంటర్వ్యూ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.